ఉన్నతమైంది. ఆ స్థానం నిజంగా చాలా విలువలతో కూడింది. విలువలతో కూడినటువంటి ఆ యొక్క ప్రేమను దేవుడు మనకు అందించాడు. మనల్ని కూడా దేవుడు తండ్రులుగా ఆయన హెచ్చించారు. ఆయనకి సమస్త ఘనత కలుగునుగాక. తన తండ్రి, ఆత్మీయ తండ్రి, అలాగే పిల్లల ఈ ప్రత్యేకమైనటువంటి మన పరలోకపు తండ్రి ఆయన మొదట, తర్వాత ఈ లోకరీతిగా కన్నటువంటి తండ్రి, తర్వాత పిల్లలు గమనించినట్లయితే ఆత్మ సంబంధంగా సువార్త వలన మనం రక్షణలోకి నడిపించినటువంటి ఆత్మీయ తండ్రి. ఈ మూడు రకాలైనటువంటి స్థానాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి. ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. ప్రభువు నా హృదయంలో ఉంచినటువంటి ఒక మాట మీతో పంచుకొని కొద్దిసేపట్లో మరి సహోదరులకు సమయాన్ని ఇస్తాను. వారు షార్ట్కట్లో టెస్టిమనీ, తర్వాత వారు వాక్యాన్ని కూడా కొంత సమయం పంచుకుంటారు. ఓకే, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. తదుపరి 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచనాలు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అతడు పందులను మేపుటకు నెక్స్ట్ ఈ వచనం చదువుదాం. 23వ వచనానికి ముందు 19వ వచనం చదువుదాం. ఇక మీదట నీ కుమారుని నడిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకుందని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. తర్వాత 23వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొరువిన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా, సుంకరులు, పాపులు ఆయన బోధ వినడానికి వస్తుంటే పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వాళ్ళు యేసయ్యను చూచి కొంత వెకిలితనంగా, లేకపోతే ఎగతాళిగా, ఇంకా చిన్న చూపు చూస్తూ వారొక మాట అన్నారు. ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని వాళ్ళు ప్రభువుతో అనలేదు, కానీ వాళ్ళు సనుక్కున్నారట. సనుక్కున్నారంటే అర్థం ఏంటి? ప్రభువుతో చెప్పడానికి ధైర్యం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళే ఏం చేస్తున్నారంటే సనుక్కుంటున్నారు. ఏమని సనుక్కుంటున్నారు? ఈ సుంకరులు, పాపులు వీళ్ళతో కూర్చుంటున్నాడు ఏంటి, ఈయన వేలం చేర్చుకుంటున్నాడు ఏంటి అనేటువంటి ఉద్దేశంలో. అసలు ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికే ఈ లోకానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రియులారా, ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, వారితో ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, అలాంటి వారికి 3 ఉపమానాలు చెప్పారు. మొదటి ఉపమానం ఏంటంటే, గొర్రెల కాపరి ఆ గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి సమయంలో 100 గొర్రెలు ఆయనకు ఉన్నాయి, కానీ 99 గొర్రెలు తిరిగి మరలా శాలకు వచ్చినాయి. ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె కొరకు ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన వెళ్ళి మరలా తిరిగి ఆ గొర్రెలు దొరికే వరకు కూడా వెతికి దాన్ని పట్టుకొని తిరిగి వచ్చి మందలోకి చేర్చిన తర్వాత ఆయన ఎంతో సంతోషించాడంట. అలాగే ప్రియులారా, ఆ వచనం తర్వాత మనం చూస్తే 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఏం కలుగుతుంది? ఎక్కువ సంతోషం కలుగుతుంది అని వారికి ప్రభు చెప్పడం జరిగింది. 2వ ఉపమానం ఏంటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆమె దీపం వెలిగించి ఆ నాణ్యం కోసం ఇల్లంతా ఊడ్చి వెతకడం ప్రారంభించింది. ఆ వెతకడం మొదలుపెట్టింది. దొరుకుతుందని వెతికి
చివరికి ప్రియులారా ఆమె ఏం చేసింది అని అంటే ఆ జ్ఞానము సంపాదించుకుంది. అప్పుడు ఆ ఇరుగు పొరుగు వారిని చెలికత్తెలందరినీ పిలిపించి ఏమందంటే, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని వారితో చెప్పడం మొదలుపెట్టింది. అలాగూ ప్రభు దాన్ని పోల్చి చెప్తున్న మాట, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను అని రెండవసారి నొక్కి మరలా చెప్తున్నాను. మూడవ ఉపమానంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మరలా తిరిగి మరింత విశదంగా మరింత స్పష్టంగా తెలియడానికి ఆయన ఉపమానాలతో పిల్లరా ఈ పిలుపును, ఈ యొక్క ఉన్నతమైన దేవుని ఉద్దేశాన్ని ఆయన వివరిస్తూ ఉన్నారు. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారో? 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఈ 2 కుమారులకి ఆ మనుషుడు ఏమవుతాడు? తండ్రే కదా. 2 కుమారులు ఉన్నారంటే తండ్రికి 2 కుమారులు ఉన్నారని. వారిలో 2 కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. యుక్త వయసుకు వచ్చినటువంటి తర్వాత పెద్దవాడేమో తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడుతూ, తండ్రి చెప్పిన పనులు చేస్తూ, తండ్రికి లోబడుతూ చక్కగా తండ్రితో ఉన్నాడు. కానీ చిన్నవాడు కనిపించింది, మనం ఎక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నంతసేపు కూడా తండ్రి చెప్పినట్టే వినాలి, తండ్రి యొక్క ఆ మాటల్లోనే నడవాలి. ఒకవేళ ఎక్కడ ఎంజాయ్ చేయడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. తండ్రి యొక్క మాట వినడం ఆ యొక్క యవనస్తునికి తన స్నేహితులు ఎక్కించినటువంటి విషయం ఏంటంటే, ఒరే నువ్వు ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటావు, మనం 4 తిరగాలరా, 4 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుని చక్కగా 4 తిరిగి 4 ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఇక స్నేహితుల ద్వారా ఈ యవనస్తులకు కలిగింది. ఈరోజు కూడా పిల్లలు పిల్లల స్నేహితుల యొక్క ప్రభావము చేత అనేక రకాలైనటువంటి చెడు తిరుగుళ్ళు నేర్చుకుంటున్నారు, చెడ్డ మాటలు నేర్చుకుంటున్నారు, చెడు స్నేహాలు పట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించండి, ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నేను తండ్రి దగ్గర నుంచి నా వాటా ఉంది కదా, నా వాటాను నేను తీసేసుకుని నేను దూరదేశం వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసి బాగా లాభం సంపాదించి నేనంటే ఏంటో రుజువు చేసుకుని అప్పుడు తిరిగి వస్తాను అనుకున్నాను. అర్థమవుతుందా? అప్పుడు తిరిగి వస్తాను అనుకున్నాను. ఇప్పుడు ఆస్తి ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆస్తిని తండ్రితో గొడవ పెట్టుకుని, తండ్రితో దెబ్బలాడి, తండ్రి ఏమన్నాడంటే, ఒరే నా దగ్గర నీకు ఏం కుదురుందో చెప్పు, నీకున్న సంతోషానికి ఏం తక్కువ వచ్చింది అంటే, లేదు నేను వెళ్ళాల్సిందే, లేదు నేను చేయాల్సిందే, లేదు నేను దూరదేశం వెళ్ళాలి, నేను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నేనంటే ఏంటో రుజువు చేసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన నాకు ఉంది. అంటే అదే నీకు తెలివితేటలు ఉన్నాయి, నీకు జ్ఞానం ఉంది కనుక సరే నేను నీతో గొడవ ఇంకా పెట్టుకోను, నేను ఏం చేస్తానంటే నీకు వచ్చే భాగం ఏంటో అది ఇచ్చేయమంటున్నావు కదా, సరే ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసాను. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఆ కొడుకు చేతిలో ఏమున్నాయి? మొత్తం ఆస్తి తన చేతిలో ఒక జమీందారు ఆయన, ఇతనికి చాలా ఆస్తి వచ్చింది. సరే ఆస్తి అంతా అమ్ముకుని తన మొత్తానికి క్యాష్ చేసుకుని దూరదేశం వెళ్ళిపోయినటువంటి తర్వాత వీళ్ళరా ఇతనితో పాటుగా కొంతమంది స్నేహితులు ఇతని డబ్బు చూసి, ఇతని యొక్క స్థితి చూసి, ఇతనిలో ఉన్నటువంటి ఆ యొక్క చురుకుదనాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు అని అంటే, చాలా కాలం ఇతన్ని ప్రేమించారు, వెంబడించారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు. ఎందుకొరకు వెళ్తున్నారో, ఎందుకొరకు వీళ్ళు తనతో ఉన్నారో, ఎందుకొరకు వీళ్ళు ఎంతగా తనను ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయం ఈ చిన్నోడికి అర్థం అవ్వలే. ఏమండి, తండ్రి ఎంత చెప్పాడు, రే నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అని చెప్పి. కానీ ఆ ప్రేమను కాదనుకుని వీళ్ళ తనంతటి తానుగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు ఏమండి, ఊహించినది ఒకటి, జరిగింది ఇంకోటి. ఏమైంది అని అంటే, తన ఆస్తిని సమకూర్చుకుని వెళ్ళిపోయాడు కదా, దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి వాడు అతడు తన ఆస్తిని ఏం చేశాడంటే దుర్వ్యాపారంతో పాడు చేసేసాడు. మొత్తం దుర్వ్యాపారం అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనంలో వ్రాయబడి ఉంది ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయాలు. ఏమండి, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అలవితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని పూజలు మొదలైన వాటిని నడుచుకొచ్చు అన్ని జనుల ఇష్టం నెరవేర్చినందుకు గతించిన కాలమే చాలు. 4వ వచనంలో చూస్తే అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు
తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. అంటే ఇంతకుముందు పరిగెత్తాం కదా, అప్పుడు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు సంతోషంగా మన ఇంటికి వచ్చారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళతో మనం వాళ్ళతో, వాళ్ళు మనతోటి మనం ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ దుర్వ్యాపారము వలన అనేటువంటి మాటను చూస్తే ఇలా దుర్వ్యాపారము అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపానికి పర్యాయ పదం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నాయండి ఏంటి, ముగ్గురు చేష్టలో ఏంటంటే ఏ చేష్టలో మీరు అందరూ శ్రద్ధగా వినాలి. ఏ చేష్టలు ఇవి రోకిని చేష్టలు అవి ఎలాగుంటాయి, తర్వాత దురాశ, తర్వాత మద్యపానం, తర్వాత వీళ్ళతో కూడిన త్రాగుబోతులు బిందులు, తర్వాత చూస్తే ఇవన్నీ చేస్తూ వీళ్ళరా అంటే ఈ తండ్రిని విడిచి నిజమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడిని విడిచి సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించేవాడయ్యాడు. తర్వాత చూస్తే ఈ మిగిలినటువంటి స్నేహితులతో కలిసి వాళ్ళందరితో ఏకీభవించి తన ఆస్తినంతా పాడు చేసేసుకున్నాడు. పాడైపోయినటువంటి స్థితిలో ప్రియులారా తన దగ్గరికి ఏమీ లేదు. ఇలా పాడైపోయినటువంటి వాడు శరీర రీతిగానేమో రోగాల పుట్టయిపోతాడు, తర్వాత మనశ్శాంతి లేని వాడు అయిపోతాడు, ఒంటరి వాడు అయిపోతాడు. అంతవరకు ప్రేమించిన వాళ్ళు ఎవరో కూడా కనిపించారు. ఈ రోజున ఆలోచన చేస్తే కొంతమంది జీవితాల్లో ప్రియులారా డబ్బును బట్టి మనల్ని ప్రేమిస్తారు, అందాన్ని బట్టి ప్రేమిస్తారు, మనకు ఉన్నటువంటి రోగాన్ని బట్టి ప్రేమిస్తారు. కానీ ఇవేమీ మూడు లేకుండా ప్రేమించేటువంటి కేవలం మనల్ని సృష్టించినటువంటి యేసయ్య మాత్రమే. దేవుడి స్తోత్రం కాదు. కానీ మనకు ఆ ప్రేమ అర్థం కాదు. ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడే ఆ ప్రేమ మనకు అర్థం కాకుండా నాకు అవసరం లేదులే, నాకు అక్కర్లేదులే అనుకున్నటువంటి పరిస్థితిలోనే మనం ఆలోచించి ఆయనను తృణీకరించిన వారు మనందరం కూడా. కానీ ఇక్కడ గమనించినట్లయితే 14వ వచనంలో అదంతా ఖర్చు అయిపోయింది. ఆ దేశంలో ఏమొచ్చిందట, కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. కరువు ఎవరి కోసం వచ్చింది, ఇతని కోసమే వచ్చింది. మన జీవితంలో కూడా మన ఇబ్బందులు ఎందుకోసం వచ్చింది అని అంటే మనము ఆయన దగ్గరికి రావడానికే వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఎవరో సహాయం చేయని పరిస్థితి. చివరికి ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు అని అంటే ఊరంతా తిరుగుతున్నాడు. అయ్యా నాకు ఏదన్నా పని ఇవ్వండి, నాకు ఏదన్నా కొంచెం కాస్త ముద్ద అన్నం పెట్టండి అని చెప్పి. అని ఎక్కడ తిరిగినా కూడా ఎవరి దగ్గర కూడా ఇతనికి పని లేదు, ఇతనికి ఫుడ్ లేదు, వర్క్ లేదు, ఫుడ్ లేదు. ఇలాంటి స్థితిలో ప్రియులారా ఒక పందులు మేపేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. పందులు మేపేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను కూడా అయ్యా నేను ఈ పందులను మేపనా, లేదా నిన్ను కూడా నేను పోషించాలంటే నా వల్ల దేశంలో కరువు వచ్చింది కాబట్టి నేనేమి చేయలేను, నేనేమి పెట్టలేను అంటే చివరికి వాడి స్థితి ఏమైపోయిందంటే కడుపు కాలిపోతుంది. ఏదో ఒకటి కావాలి తినడానికి, ఏదో ఒకటి కావాలి కడుపు నింపుకోవడానికి. వాడు ఏమనుకున్నాడు తెలుసా, అయ్యా నీ పందులు మేపుతాను, నీ పందులకు మేపినప్పుడు నువ్వు పుట్టేస్తావు కదా వాటికి, అదే పొట్టు కొంచెం నాకు కూడా పెట్టు. అంటే పందులలో ఒక పందిలాగా మేయడానికి కూడా అతని స్థితి తెలిసారిపోయింది. కానీ ఈరోజు ఆలోచన చెయ్యండి, ఇలాంటి స్థితిలో ప్రియులారా పందులు మేపేటువంటి, పందులు తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకోవడానికి కష్టపడ్డాడు. కానీ ఎవడునూ వారికి ఏమీ కూడా ఇవ్వలేదు. ఆశపడ్డాడు కానీ వారికి ఏమీ కూడా ఎవడో ఇవ్వలేదట. అది పరిస్థితి. ఇలాగా కడుపు మాడిపోతుంది, ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు. బాబు ఇలా రా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఈ పూట భోజనం చేసేవా అని అడిగిన వాళ్ళు లేరు. ₹1 ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళుకొని ఏదైనా టిఫిన్ చేసిరా అన్న వాళ్ళు ఎవరు లేరు. తన జీవితంలో ప్రియులారు ఇప్పుడు తను ఏమనుకుంటున్నాడు అని అంటే చాలా మంది పరిస్థితులు ఏమనుకుంటున్నారు అని అంటే చనిపోతే మంచిది. కానీ ఒక రోజున బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆ తండ్రి గురించి ఆలోచన చేస్తూ మొదలు పెట్టాడు. నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడు తండ్రి కనపడుతున్నాడు, తండ్రి ముందు పనివాళ్ళు కనపడుతున్నారు. ఆ పనివాళ్ళ ముందు రాజాలాగా తండ్రితో ఉన్నటువంటి ఆ స్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే కానీ ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు కానీ, నాకు యోగక్షేమాలు పట్టించుకునే వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. ఏమున్నారు బక్క చిక్కిపోయినటువంటి స్థితి, అందం పోయింది, ఆరోగ్యం పోయింది, ఉన్నటువంటి ధనమంతా పోయింది. ఈ మూడు పోయినటువంటి స్థితిలో ప్రియులారా ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే తెలుసా, నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను. తన మనసులో అనిపిస్తుంది, ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు,
ఆ రోజున వద్దురా నాన్న అని గడ్డం పట్టుకుని కాలు పట్టుకుని నేను ఎంతో బతిమాలి దగ్గరకు తీసుకుని చెప్పిన నేను ఉండనంటే ఉండను, నేను వెళ్ళాల్సిందే అని చెప్పి గజాయించుకుని నేను వచ్చేసాను కదా, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను. కానీ ఇక్కడ ఉంటే చచ్చిపోతాను నేను, లేచి నా తండ్రి ఎందుకు వెళ్తాను. ఏ ముఖం పెట్టుకుని వచ్చేవరా అని అంటాడేమో తండ్రి. అంటే ఒక మాట చెప్తాను, నాన్న ఇక మీదట నీ కుమారుని నడిపించుకోవడానికి యోగ్యుని కాదు. దయచేసి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను నీ ఎదుట పాపము చేశాను. చూడండి 18వ వచనంలో అంటాడు. నేను త్వరగా ఈ మాటలు ముగించి ప్రియులారము నేను బ్రదర్కి టైం ఇవ్వాలనుకుంటున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. ఏం చేశాను చెప్తున్నాడు. చూడండి, అనుకుంటున్నాడు, ఇప్పుడు సిద్ధపడుతున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, చెడి పడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు మాటలు సిద్ధపరచుకుని నా యొద్దకు రమ్మంటున్నాడు ఆయన. హోషేయ గ్రంథంలో అనుకుంటా ఆ మాట మనకు దేవుని లేఖనంలో ప్రియులారా చివరి అధ్యాయంలో కనబడుతుంది. ఆ మాటలు ఏం సిద్ధపరచుకున్నాడు? ఇదే మాటలు ఈ రోజున మనం కూడా ప్రభువును ప్రియులారా త్రోసివేసినటువంటి స్థితిలో ఇవే మాటలు మనం కూడా చెప్పుకున్నాం. ఏ మాటలు అంటే ఇవే మాటలు. ఏంటి ఆ మాటలు? 14వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవని చెప్పమని హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడు. ఈ మాట ఈ రోజున ఏం చెప్పాలి? ఏమి నేను నా తండ్రికి తెలియజేసుకోవాలంటే, నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపము చేశాను. అంటే ఇవన్నీ కూడా పరలోకానికి విరోధంగా, దేవునికి విరోధంగా జీవించిన జీవితమే. ఈరోజు ఆలోచన చేసుకుంటే, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, లోబడునని ప్రజల వైపట ఆయన దినమంతా చేతులు చాపుతున్నాడట. ఏ తండ్రి అయినా అలా చాపుతాడా? ఏ తండ్రి అయినా అలా ఎదురు చూస్తాడా? పోయాడు, ఇంకా ఆడితో నాకు పని లేదు, ఆడు ఇంకా లేడని బతిక ఆయన మనసు కఠినం చేసేసుకుంటాడు. కానీ ఈ తండ్రి అలాంటి తండ్రి కాదు. ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే ప్రేమ కలిగినటువంటి తండ్రి. హల్లెలూయా. నీవెన్ని చేసినా, ఏం చేసినా, ఎదిరించినా, ఆయన వద్దనుకున్నా, ఆయన కాదనుకున్నా కూడా నీ వెంబడి పడి నీ కోసం చేతులు చాపించానయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తున్నానని చెప్పినటువంటి ఆయన యొక్క ప్రేమ ఇంత అంతా కాదండి. ఈ రోజున ఆలోచన చేసుకుంటే పిల్లరా, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున తండ్రి యొద్దకు వచ్చాడు తండ్రి. కానీ తండ్రికి ఈ కుమారుణ్ణి చూస్తే ఏమంటాడో, నా తండ్రికి నేను ఏం చెప్పుకోవాలనుకుని ఆలోచన చేసుకుంటూ వచ్చాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నాడట. బహుశా ఊరిలోకి అడుగు పెట్టిన తర్వాత, ఈడెవరో బిచ్చగాడిలా ఉన్నాడే, ఈడొక పిచ్చోళ్ళలా ఉన్నాడు, ఈడెలా వచ్చావుటే అని అన్న పరిస్థితే, ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అని ఒక ఆనవాళ్ళు కూడా లేనటువంటి స్థితిలో కనబడుతున్నాడు. అందరూ త్రోసేస్తున్నారు. పిచ్చోడు వచ్చాడురా అని చెప్పి మాట్లాడుకునేటువంటి మాటలు వారికి వినపడుతున్నాయి. ఇప్పుడు నా తండ్రి కూడా నన్ను గుర్తుపట్టగలడం లేదా? అందుకని ఆయన అంటున్నాడు, నీవు గుర్తుపట్టగలవో లేదో అనేటువంటి ఆలోచనతో తను వస్తూ ఉంటే, దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడి దగ్గరకు వచ్చాడంట. హల్లెలూయా. ఇందాక ఏం పాడుకున్నాం? సమీపముగా వచ్చినటువంటి దేవుడు ఆయన. ఏమండి, ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట, సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు, వర్ణించతరమా, నా సమీపమునకు దిగి వచ్చినావు, వర్ణించతరమా. యేసయ్యా ఎంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది,
నీ అందం చూసి ప్రేమించినోడు కాదు, నీ ఆరోగ్యం చూసి ప్రేమించినోడు కాదు, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని ప్రేమించినోడు కాదు. ఆయన నీ కోసం నా కోసం సమీపింప సఖ్యముగా తేజస్సులో అమరత్వము గలవాడై వసించుచున్నటువంటి ఆయన సమీపాలకు వచ్చేసాడు. నీ దగ్గర ఏముందని వచ్చాడు, నా దగ్గర ఏముందని వచ్చాడు? చెడి పడినటువంటి స్థితిలో ప్రియులారా దగ్గరకు వచ్చాడు. ఒక రోజు నన్ను ఆయన కలుసుకున్నాడు, నా బ్రతుకంతా కూడా చూపించాడు, ఒప్పింపజేశాడు, గొప్ప ఆనందంతో సంతోషంతో నన్ను నింపాడు. దేవుడికి స్తోత్రం కలిగిన ఈ రోజున ఈ సంతోషము కావాల్సినటువంటి వాళ్ళు అక్కడక్కడ తిరిగితే దొరకదు, వాళ్ళతో వెళ్తూ ఉంటే దొరకదు. నువ్వు ఎక్కడికి రావాలంటే నువ్వు తండ్రి దగ్గరికి రావాలి. నువ్వు వస్తూ ఉంటే నువ్వు వచ్చేదాకా ఆయన ఉండడు, నిన్ను కలుసుకోవడానికి ఆయన వచ్చేసే దేవుడు అయినా. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే పిల్లలు ఆ ప్రేమను తలంచుకుంటే ఏడవకుండా ఉండలేము, ఆ ప్రేమను తలుచుకుంటూ ఉంటే స్తుతించకుండా ఉండలేము, ఆ ప్రేమను తలుచుకుంటూ ఉంటే ఆనందించకుండా ఉండలేము. చెప్పాలంటే ఆ క్షణం నుంచే, ఆ మారు మనసు పొందిన ఆ గడియ నుంచే, ప్రభువును దర్శించినటువంటి ఆ సమయం నుంచే నేను ప్రభు గురించి చెప్పడం అనేది మొదలుపెట్టాను. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రియులారా ఒక మాట, ఈ ప్రేమ ఎక్కడ దొరకదండి, ఈ ప్రేమ ఈ లోకమందు ఎక్కడ దొరకదు, ఈ సంతోషం ఎక్కడ దొరకదు, ఈ సమాధానం ఎక్కడ దొరకదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడట తండ్రి వచ్చాడు, వచ్చిన వాడు వచ్చినట్టు లేడండి, అతని మెడ మీద పడి చిచ్చి ఎంత దుర్గంధంతో ఉన్నాడు. ఒక బట్ట మార్చుకోకుండా కొన్ని రోజులు ఉండిపోతే ఎలా ఉంటుంది? ఏంటి అనారోగ్యంతో జబ్బుతో ఉన్నటువంటి వాడి దగ్గర నిలబడగలవా అసలు? మనం ఆలోచన చేస్తే ఒంటిలో ఒకవేళ అనారోగ్యంతో ఒకవేళ జబ్బుతో కూడా ఉన్నాడేమో ఒకవేళ, ఎందుకంటే పాడు చేసుకున్నాడు కదా, తన ఒళ్ళు తన యొక్క జీవితం పాడు చేసేసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఇంకా ఏమంటాడంటే అక్కడ ఏమంటాడంటే ప్రియులారా ఈ మాట మనం ఆలోచన చేస్తే కింద ఉన్నటువంటి వచనంలో ఆ పెద్ద కొడుకు అంటాడు తిరిగి వచ్చినప్పుడు, వీడు తన ఆస్తిని వేశ్యలతో తినివేశాడు. అంటే ఇష్టానుసారంగా తన జీవితాన్ని ప్రియులారా పాపానికి అప్పగించేసుకున్నాడు, భ్రష్ట జీవితానికి అప్పగించేసుకున్నాడు. అలాంటి స్థితిలో వచ్చినటువంటి వాడిని ప్రేమించి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ప్రేమని ఇంకా మనం వర్ణించడానికి మనం మాటలు రావు, ఊహించడానికి ఊహకు అందనటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును కాదు. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా ఏమంటాడు? జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించవచ్చు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మలో బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి జ్ఞానమునకు మించినటువంటి పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు. అంటే ఎంతో తెలుసుకున్నాడు, ఇంకా తెలుసుకోవడానికి వీళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇల్లు కొనుక్కోవాలని, మీరు ఉద్యోగం చేయాలని, మీకు పెళ్ళి అవ్వాలని, లేకపోతే మీకు పిల్లలు కలగాలని. ఒక ఆయన ఎవరు అన్నారంట, మగ పిల్లలు కావాలా మా దగ్గరికి రెండు ప్రార్థన చేస్తారు అంటే ఇక్కడికి వస్తేనే మేము ప్రార్థన చేస్తే మీకు మగ పిల్లలు కలుగుతారు. నిజంగా దేవుడితో కూడా పిల్లల ఇలాంటి మాటలు ఎలాగా అనడం నిజంగా చాలా భయం వేస్తుంది అన్నమాట. అంటే మగపిల్లలు కావాలని అందరూ కోరుకుంటారు, మరి ఆడపిల్లలు మగపిల్లలకి ఎక్కడి నుంచి వస్తారు? దేవుని చిత్తం, దేవుడు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాడు, ఆయనకే మహిమ కలుగును కాక. నాకు ఇవ్వకూడదు అనుకున్నాడేమో దేవుడు, ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు. కానీ అలాగనే నా దేవుడు నాకు మేలే చేసాడు, కానీ నాకు ఏ విధంగా కూడా నష్టం చేయలేదు. ఎప్పుడు కళలో కూడా అనుకోలేను అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని అలా స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ఆలోచన చేసుకుంటే ఇలా మనకు అనుకూలంగా ప్రార్థనలు, కానీ ఆయన ఏమంటే ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు అంటే, సమస్త పరిశుద్ధులతో కూడా ఎఫెసీలారా, మీరు ఎఫెస్సులందు ఉన్నటువంటి నా సహోదరులారా, నా ఆత్మీయ బిడ్డలారా ఏమంటున్నాడంటే, ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఈ రోజున మన ప్రార్థన అంశాల్లో ఇది కూడా ఒక అంశమై ఉంటారు.
ఇది కూడా ఒక అంశంగా మనం ప్రార్థన చేసుకోగలగాలి. ఎందుకంటే నిన్ను రక్షించడమే కాదు, నిన్ను విమోచించడమే కాదు ప్రియులారా, నిన్ను ఆయన నీ ఆకలి తీర్చడమే కాదు, నీ కన్నీరు తొడవడమే కాదు, ఆయన ప్రేమను లోతుగా ఇంకా రోజు రోజు ఏం చేయాలి, తెలుసుకోవాలి. పెళ్ళయింది, ఇంకా అయిపోయిందా దేవుని ప్రేమ? పిల్లలు కలిగారు, అయిపోయిందా దేవుని ప్రేమ? చదువుకున్నాం, ఉద్యోగ ప్రయత్నాలు చేసాం, ఉద్యోగం వచ్చింది, అయిపోయిందా దేవుని ప్రేమ? ఎప్పటి వరకు ప్రేమిస్తాడు ఆయన? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని చెప్తున్న దేవుడు యొక్క ప్రేమ ఈ లోక సంబంధమైన అవసరాలకే పరిమితమైపోయి పిల్లల మనం అర్థం చేసుకుంటే అసలైనటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనము ఎలా పొందగలుగుతాము? ఈరోజు ఆలోచన చెయ్యండి. ఒకవేళ అలాంటి బోర్డు ఇక్కడ పెట్టానంటే ఇక్కడ ఖచ్చితంగా ఇదంతా నిండిపోద్ది, నాకు ఇది సరిపోదు, మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకో పెద్ద స్థలం తీసుకోవాల్సిందే. ఎరగొడిపోతారు జనాలు. ఎందుకంటే అందరి ఆశలు తీర్చబడేటువంటి స్థలం కోసమే కదా వెతుకుతారు. కానీ ప్రియులారా, దేవుని ప్రేమ ప్రతి అవసరతను తీర్చడం ఒకటే కాదు, నీ ఆత్మ సంబంధంగా నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచి తనతో కూడా పరలోకములో నిన్ను నన్ను కూర్చుండబెట్టుకోగలిగినటువంటి మనస్సు ఆయనకుంటే నీకివ్వకుండా నాకివ్వకుండా ఆయనకి ఏమి దాచిపెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నిన్నటి దినం మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు నిడదవోలులో వారానికి ఒకసారి పెద్ద మార్కెట్ జరుగుతుందట. ఉదయం నుంచి రాత్రి కాలం వరకు కూడా అక్కడే ఉండి ఇదిగో ఈ బోర్డు పట్టుకుని అక్కడ నిలబడి ఆ సంతంతా తిరుగుతూ ప్రియులారా ఆయన అక్కడ సువార్తను ఈ బోర్డు ద్వారా అందరికీ ప్రకటిస్తూ, నోటి ద్వారా ప్రకటిస్తూ, ఆయన దగ్గర కరపత్రాలు ఉంటాయి, లేకపోతే బుక్స్ ఉంటాయి, అవి అందరికీ పంచుతూ దేవుని ప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు. అని ప్రభు అన్నారట, ఒకప్పుడు అదే మార్కెట్లో నేను తిరిగి ఉండి, కానీ ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన దర్శించినటువంటి తర్వాత ఆ మార్కెట్లో నువ్వు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు. అందరూ ఏం చేస్తారో తెలుసా? అక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కుంటారు, కానీ నువ్వు అక్కడవే కూరగాయలు కొనుక్కోకుండా నేను నిన్ను పోషిస్తానని ప్రభు మాట్లాడారు. ఆ ఇంచుమించు 3.5 సంవత్సరాలుగా ఆయన అలా తిరుగుతూ సువార్త చేస్తూ పిల్లల ప్రభువును అనుదినము మహిమపరుస్తున్నటువంటి గొప్ప మంచి మనస్సును దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆలోచన చేస్తే అందరూ కొనుక్కుంటారు. 3.5 సంవత్సరాలుగా నేను కూరగాయలే పచ్చిమిరపకాయలు కూడా కొనుక్కోలేదన్నాడు. వచ్చేటప్పుడు కారులో మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా నా సేవలో మొదటి దినాలలో నాకున్న అవసరతల కోసం ప్రభు మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, ఆయనను విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఇంకా మన హృదయాల్లో ప్రభు యొక్క ప్రేమను లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ఉన్న మాట చూస్తే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఆ మురికి వస్త్రం తీసేయండి, వీరికి శుభ్రంగా స్నానం చేయించి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి ఏమంటే పాదములకు చెప్పులు తొడిగించండి అని చెప్పి ఘనతను మళ్ళీ తిరిగి కలుగ చేస్తున్నటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. మరొక మాట కూడా చూస్తే, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిరిగి సంతోషపడదు. అయితే నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, తిరిగి పాపముతో ప్రియులారా తన దగ్గరకు వచ్చినటువంటి తన కుమారుడు కోసం తండ్రి ఏం చేశాడంటే ఒక పశువును వధించాడు. నీ కోసం నా కోసం కూడా శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువారు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి తను అప్పగించుకుని తన రక్తాన్ని కార్చాడు, గాయాలను అనుభవించాడు, హింసను అనుభవించాడు, ఎండలో ఆయన శిలువ మీద వేలాడాడు. ఈ రోజున ఆ ప్రేమను ప్రియులారా అనుదినము మనం తలంచుకుంటూ మన జీవితాలు ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఆయనకి ఇష్టలుగా బ్రతకడానికి ఆ పరమ తండ్రి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడం అనేదే కాదు, ఆయన తన కుమారుని సహవాసానికైనా మనల్ని పిలిచాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మాట పరిశుద్ధాత్ముడు ప్రియులారా తన సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన సహవాసము ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవునితో ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుంటూ మన హృదయాలను ఈ తండ్రుల దినోత్సవం రోజు నిజమైనటువంటి పరలోకపు తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకుని మన జీవితాలకు సమర్పించుకుందాం. ఈ తండ్రి దగ్గరకు నేను నడిపించడానికి ఈ లోకరీతిగా ఆత్మీయ తండ్రి
ప్రియులారా, ఈ లోకరీతిగా మనము పుట్టినటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనకు తల్లిదండ్రులైన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రులను కూడా ఏం చేయమన్నాడంటే, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద ఏమవుతావు అంటే దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. అలాగే సేవకుల గురించి, నిన్ను ఆత్మీయంగా నడిపించేటువంటి ఆత్మీయ తండ్రి గురించి కూడా దేవుని వాక్యంలో ఎదురైబడుతుంటే, నీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారు కానీ నీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినండి, వారికి మీరు ఏం చేయండి, లోబడి ఉండండి అని చెప్తున్నారు. పరమ తండ్రికి లోబడాలి, రెండవది ఆత్మీయ తండ్రికి లోబడాలి, మూడవది కన్నా తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి. ఈ మూడు రకాలుగా ఈ తండ్రుల దినోత్సవం రోజు మన బాధ్యతలను మనం గుర్తించాలి. నాకు తెలుసులే అని మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునే వారిగా ఉండటని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రియులను గమనించండి, మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుని ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఈ సమయంలో నిన్ను ప్రేమించిన వాడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు, నీ కోసం సిలువ మీద వేలాడినటువంటి ప్రభువు, మరణించి మన కొరకై ఆయన తిరిగి లేచినటువంటి ప్రభువు మరలా తిరిగి పరలోకంలో మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. తండ్రి ఎదుట ఈ రోజు కూడా మన కొరకు ఆయన పిల్లల రక్తపల్లిని పట్టుకుని ఆయన విజ్ఞాపనము చేస్తుండగా, ఆ విజ్ఞాపన కర్తగా ఉన్నటువంటి ఆయనతో కలిసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనం కూడా విజ్ఞాపన చేసేవారుగా ఉండి ఆయన కొరకు మనము విరిగి నలిగిన హృదయాలతో సమర్పించుకునే వారిగా ఉందాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ లోకంలో ప్రభు మమ్మల్ని ప్రేమించిన వారు డబ్బులు చూసి ప్రేమిస్తారు, అందరూ చూసి ప్రేమిస్తారు, ఆరోగ్యం చూసి ప్రేమిస్తారు. కానీ ఈ మూడు మా జీవితాల్లో లేనప్పుడు కూడా మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవుడు నీవు నాయన. నీకు మనస్సారా స్తుతి చెల్లిస్తున్నాం. దయచేసి ఈరోజు ఒకసారి మీ హృదయాలు ప్రభు తట్టుకు తిప్పండి. చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. ప్రభువా, దయచేసి సహాయం చేయండి. మీ రక్తదారులతో కడగండి. మరొక మారు ప్రభువా, ఈ వాక్యమును మాకు ఇచ్చావు కనుక ఈ వాక్యమును బట్టి మా నడతలు శుద్ధిపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ కృపాక్షేమాలు తండ్రి మాకు వెంట వచ్చినట్లుగా మా ప్రభువా మీరు చేశారు. మీ లేఖనాన్ని బట్టి మేము ఆలోచిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా నీ కృప మాకు దూరం కానివద్దయ్యా. సౌలుకు నీ కృప దూరం అయిపోయిందని అనుకుంటున్నాడు. మాకు నీ కృప దూరం చేయొద్దునైనా. దయచేసి ఇంకా లోతుగా మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు కూడా నీ కృపను అనుగ్రహించమని బతిమాలుకుందాం. ఒక్క మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రములైనా సహాయం చేయండి. ఈ మాటలన్నీ మా హృదయాల్లో ఇంకా లోతుగా మేము అర్థం చేసుకుని దేవా, పరలోకపు తండ్రి అయినటువంటి నీకు లోపడుతూ, ఈ లోకపు తల్లిదండ్రులకు ప్రభువాలు లోపడుతూ ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఈ వాక్యం నెరవేర్చడానికి సహాయం చేయండి.